ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుడు దైవజనుడైన యెహోషువతో చెప్పుచున్న మాట ఇది. మోషే మరణించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించే బాధ్యతను దేవుడు యెహోషువకి అప్పగించమని మోషేతో చెప్పాడు గనుక మోషే ఆ బాధ్యతలను యెహోషువకు అప్పగించాడు. అయితే యెహోషువ మనసులో అనేకమైన సందేహాలు, భయములు ఉన్నవి. కారణం ఏమిటంటే మోషే ఎంతో సాత్వికుడైనటువంటి మనుషుడు, నెమ్మదస్తుడైనటువంటి వాడు. అలాంటి వాడే ఈ ప్రజలు చేసినటువంటి అనేకమైన బాధలకు, వేదనలకు తట్టుకోలేకపోయాడు. అయితే యుద్ధవీరుడైన తాను వాటిని ఓర్చుకోగలుగునా అన్న సందేహము అతనికి కలిగింది. అలాంటి భయముతో అతడున్నప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. భయపడకు యెహోషువా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు ఆయనతో చెప్పుచూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టువాడు కాదు. అనేక సందర్భాలలో దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపించువాడు. మోషేతో ఆయన తోడుగా ఉన్నాడు గనుక ప్రజలకు ఎన్నో మేలులు చేసినట్లు యెహోషువతో కూడా ఆయన తోడుగా ఉంటున్నాను అని చెప్పాడు. ఈ లోకములో మనము ఎల్లప్పుడూ దేవుని సమూహము మనకు తోడుగా ఉండాలని కోరుకోవాలి. ఆయన మనలను విడిచేవాడు కాదు, మనలను ఎడబాయువాడు కాదు. దేవుడు మనకు తోడుగా ఉండి విడువక, ఎడబాయక మనలను నడిపించువాడు. మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలంటే మనలను విడవని దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించువాడై ఉండాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకములో ఇహ ఏది కూడా మనకు అవసరము లేదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మనము దేనినైనా జయించగలుగుతాము. ఎరుకో లాంటి గోడలు మనకు ఎదురైన ఆ గోడలు కూలిపోతాయి. ఎర్ర సముద్రము లాంటి సమస్యలు ఎదురైనా అవి రెండుగా చీలి దేవుని ప్రజలకు మార్గమును ఇచ్చినట్లుగా మన మార్గములు కూడా అవి సరళము చేయును. నీ జీవితములో నీవు ఎవరు నీకు తోడుగా ఉండాలని ఇష్టపడ్డావో, ఎవరు నీతో ఉంటే బాగుంటుందని నీవు అనుకున్నావో వారెవరు కూడా నీకు తోడుగా లేకుండా పోయి ఉండవచ్చు. అయితే నిన్ను ఎప్పుడు విడవని, ఎడబాయని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెబుతూ ఉన్నాడు. ఆ విడువని, ఎడబాయని దేవుని సన్నిధి మనకెప్పుడు తోడుగా ఉండులాగన మనము ప్రభువు మీద ఆనుకుందాం, ప్రభువుని అనుసరిద్దాం, ఆయన మార్గమును నడిచి జయజీవితమును కలిగి జీవించుదాం. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలకు మీరిచ్చిన వాగ్దాన ప్రకారం వారిని విడవక, ఎడబాయక వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.